ఈసారి జరగబో ఎన్నికల్లో కడప లోక్సభ స్థానంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే, విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. పులివెందుల నియోజకవర్గం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇంతవరకు 17 సార్లు ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే దీన్ని బట్టి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేది స్పష్టమవుతా ఉంది. పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనే. పులివెందులకు సంబంధించి కాంగ్రెస్ పాలనలో పైడిపాలెం రిజర్వాయరు, లింగాల కెనాల్, గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం కానీ, లేదా విద్యాసంస్థలు తీసుకుంటే JNTU, IIIT, అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం, శిల్పారామం, రింగ్ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ, నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, పులివెందుల కడప 4 లేన్ రోడ్డు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. సకాలంలో పంటల బీమా అందేది, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందేది, డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు సబ్సిడీ అందేవి. కాబట్టి వ్యవసాయము గిట్టుబాటు అయ్యేది. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయము దండుగా కాదు, పండుగానే వాతావరణం ఉండేది. జిల్లాకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో వేమన యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైనటువంటి రిమ్స్ హాస్పిటల్, పొద్దుటూరులో వెటనరీ కాలేజీ, ఇలాంటి అనేకం రావడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతా ఉంది, జూదం విచ్చలవిడిగా సాగుతోంది, బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు కానీ, మిగతా బెట్టింగులు కానీ వీరవిహారం చేస్తూ ఉన్నాయి. రైతులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ అది అందడమే లేదు, పంటల బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ సకాలంలో అందడం లేదు. కాబట్టి రైతులు ప్రభుత్వం పట్ల, జగన్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి తోడు ఈ ప్రాంతీయ పార్టీలు, అటు వైకాపా కానీ, టీడీపీ కానీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయినాయి. వాస్తవంగా పౌరసత్వ సవరణ బిల్లు అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం, లౌకికవాదానికి వ్యతిరేకం, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం. కానీ ఈ బిల్లుకు పార్లమెంటులో అటు జగన్ ఎంపీలు, అటు జగన్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఇటు టీడీపీ ఎంపీలు ఈ ఇద్దరు సపోర్ట్ చేశారు. 2 పార్టీలు సపోర్ట్ చేశాయి. ఆ సపోర్ట్ చేసిన కారణంగా ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. వీళ్ళు సపోర్టే చేయకుంటే ఆ బిల్లు చట్టమయ్యేది కాదు, ఈరోజు సమస్య వచ్చేది కాదు. కాబట్టి పౌరసత్వ సవరణ బిల్లు చట్టమయ్యేదానికి బీజేపీ ఎంత కారణమో వైకాపా, టీడీపీలు కూడా అంత కారణం. కాబట్టి అదే కాకుండా బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది. ప్రత్యేక హోదాకు పగనామాలు పెట్టింది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది. కాబట్టి అటువంటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయిన ఈ ప్రాంతీయ పార్టీలు. కాబట్టి టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. ఇక్కడ బీజేపీ, టీడీపీ, వైకాపా వేరు కాదు. బీజేపీతో టీడీపీది ప్రత్యక్ష పొత్తు, జగన్ది పరోక్ష పొత్తు. కాబట్టి ఈ వాస్తవాన్ని గ్రహించి రాబో ఎన్నికల్లో దుష్టత్రయ పార్టీలను, అటు బీజేపీ, టీడీపీ, వైకాపా పార్టీలను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ నెల 12వ తేదీన షర్మిలమ్మ గారి పర్యటన ఉదయం వేంపలలో, సాయంత్రం పులిందల్లో ఉంటుంది. 13న ఎర్రగుంట్ల, జమలమడుగు, పొద్దుటూరులో ఉంటుంది.